డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలు నైతిక విలువలకు మోసానికి మధ్య జరిగేవి అన్నారు మాజీ మంత్రి కాకాని. వైసీపీ నుంచి గెలిచిన తమ కార్పొరేటర్లను మంత్రి నారాయణ ప్రలోభాలకు లాక్కుంటున్నాడని మండిపడ్డారు. తమ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్ను డిప్యూటీ మేయర్గా ప్రకటించడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు. సంతలో పశువులను కొన్నట్టు నారాయణ తమ కార్పొరేటర్లను డబ్బులిచ్చి కొంటున్నాడని ఆరోపించారు. వైసీపీ నుంచి డిప్యూటీ మేయర్గా కరీముల్లాకు బీఫామ్ అందించినట్టు తెలిపారు. తప్పకుండా ఈ ఎన్నికల ద్వారా అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్తామన్నారు కాకాని. ఇది అధిష్టానం కోరిక కాదు, అధిష్టానానికి నివేదించాం. మొన్ననే గతంలో జరిగినటువంటి వాటిలో చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకుండా మా నాయకుడు మీరు ఏ విధంగా అనుకుంటే గెలుపోవటంతో సంబంధం లే, మీరు ఏ విధంగా అనుకుంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు వెళ్ళండి అని చెప్పి వెంటనే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పడం జరిగింది. అందుకనే బీఫామ్ తీసుకొచ్చి ఈరోజు కరీముల్లాబాయికి బీఫామ్ అందజేశాం. అందరం కార్పొరేటర్లు, నగర నియోజకవర్గ, రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి విజయన్న ఒక శుభకార్యం ఉండి కుటుంబ సభ్యులతో హైదరాబాద్ వెళ్ళాడు, దగ్గర కుటుంబానికి సంబంధించి. దానివల్ల ఆయన ఈరోజు హాజరు కాలేకపోయాడు. ఆయన వెంటనే ఫోన్లో మాట్లాడాడు. కాబట్టి అందరితో సంప్రదిస్తున్నాం. కరీముల్లాబాయి కూడా అందరూ 54 మందిని ఆయన మినహాయిస్తే 53 మంది, అదేవిధంగా మాకున్నటువంటి ఓటు ఎమ్మెల్సీ ఓటు ఇవందరినీ కూడా అభ్యర్థిస్తాడు. అందరినీ నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరతాడు. కాబట్టి తప్పనిసరిగా మరొకసారి మా మాట మన్నించినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి గెలుపు ఓటములతో సంబంధం లేకుండా పోటీ చేయాలనేటువంటి ముందుకు వచ్చినటువంటి మా కార్పొరేటర్లకి గెలుస్తామా ఓడతామా అనేటువంటి బెంగ లేకుండా ఏది ఏమైనా సరే పార్టీ అధిష్టానం నిర్ణయమే నాకు శిరోధార్యం అని చెప్పి కరీముల్లాబాయి నువ్వు ఉండాలి అనగానే అయ్యా మీ ఇష్టం, పార్టీ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి పాపం పోటీ చేయడానికి ముందుకు వచ్చినటువంటి సోదరుడు కరీముల్లాబాయి గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది పోరాటంలో తొలిమెట్టు కార్పొరేషన్కి సంబంధించి. ఇది నిన్న 5 తీసుకున్నాడు, ఎవరు మామూలుడు. పోటీ చేస్తానన్నాడికి ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. ఈరోజు ప్రతి ఒక్కడే నేను పోటీ చేస్తానంటున్నాడు ఆ 10 కోసం. నారాయణ పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, నారాయణ పేమెంట్లు చేసుకోవాల్సిందే తప్ప ప్రజాబలాన్ని ఎప్పుడు కూడా సంపాదించుకోలేడు. ఏమాత్రం పరపతులైనటువంటి వాళ్ళు మీరు దౌర్జన్యాలు చేశారు కాబట్టి వీళ్ళు గెలిచారు, కానీ లేకపోతే మా సత్తా ఎందుకు చూపించిన వాళ్ళం మా వాళ్ళందరూ గెలిచిండే వాళ్ళు అంటున్నారు. అంటే ఏంది? మీరు దౌర్భాగ్యులు, బలం లేనటువంటి వాళ్ళు, రాజకీయాలకు పనికిరానటువంటి వాళ్ళని చెప్పకనే చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ మీద పోటీ అంటాంలే, తెలుగుదేశం పార్టీతో మాకేం పోటీ? అందరూ ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతే నారాయణ, శ్రీధర్ రెడ్డి ఇద్దరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గంటలు మాట్లాడుకున్నారు. గంటలు ఏముంది గంటలు చర్చించడానికి? మాకు సంబంధించినటువంటి వాళ్ళు కొనుక్కొని వాళ్ళతో మీరు గంటలు సంప్రదించి మేము అందుకనే మా పోటీ తెలుగుదేశం పార్టీతో అనుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ లేదు, అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లేరు అక్కడ. అందుకని తెలుగుదేశం పార్టీతో పోటీ అనేటువంటి ప్రసక్తే రాదు. పోటీ అంతా ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి, నైతిక విలువలకి అక్రమాలకి, ద్రోహానికి విధేయతకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించినటువంటి వాళ్ళు మరలా మీ తప్పు తెలుసుకొని విధేయులుగా కొనసాగుతారా లేదా ద్రోహులుగా ముద్రపడతారా ప్రజల్లో అనేటువంటిది ఈరోజు మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం.